అప్పులు ఎందుకు చేశారు, దేనికోసం? అధ్యక్ష హరీష్ రావు గారు. అధ్యక్ష ఫైనాన్స్ సారీ మాజీ 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 అధ్యక్ష వారు మాట్లాడుతూ కార్పొరేషన్ తీసుకున్న అప్పులు ప్రభుత్వానికి ఏం సంబంధం, ప్రభుత్వ సంబంధం మాట్లాడుతారు. నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను హరీష్ రావు గారిని. ఏదైతే ఇరిగేషన్ కార్పొరేషన్ ద్వారా ప్రాజెక్టుల గురించి అయితే లోన్ తీసుకున్నారో, అట్లాగే మిషన్ భగీరథ ద్వారా అయితే కార్పొరేట్ లోన్ తీసుకున్నారో, మీరు అంటే నీళ్లు తాగే ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి కార్పొరేషన్ దగ్గర కడతారా, ప్రభుత్వ డబ్బుల దగ్గర కడతారా? రైతాంగానికి అయితే మీరు ఇరిగేషన్ పార్టీలో నీళ్ళు ఇస్తూ ఉన్నారో, రైతుల దగ్గర పన్నులు వసూలు చేసి కడదాం అనుకున్నారా? అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈజ్ ఇట్ నాట్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్? డెఫినెట్లీ ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, నాట్ ద కార్పొరేషన్. ఒకసారి చెప్పండి. ఇదే వేదిక ద్వారా ఒక మాట చెప్పండి. మేము మిషన్ భాగీరథ ద్వారా నీళ్ళు ఇస్తా ఉన్నాము, ఆ యొక్క ప్రజలు నీళ్లు తాగే ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి కడతారా? చెప్పండి, ఒప్పుకోమని చెప్పండి. రైతుల ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇస్తా ఉన్నారు, రైతుల దగ్గర పన్ను సెస్ వసూలు చేసి కడతారా? తిరిగి కడతారా? గవర్నమెంట్ కాదు కట్టేది. ఇజ్ ఇట్ నాట్ ఫ్యాక్ట్? అంటే రాష్ట్ర ప్రధాని గారు మిస్లీడ్ చేయట్లేదా? డెఫినెట్లీ ఇస్ మిస్లీడింగ్ టోటల్ స్టేట్. ఇట్ ఫ్యాక్ట్, ఒప్పుకోమని చెప్పండి. మేము ప్రాజెక్టు కట్టించిన దానిపైన రైతాంగం నుంచి పన్నులు వసూలు చేసి కార్పొరేషన్ ద్వారా ఈ రుణాలు చెల్లిస్తామని చెప్పండి. మిషన్ ద్వారా నీళ్ళు అయితే ప్రజలు నీళ్లు తాగుతా ఉన్నారో ఆ డబ్బులు ప్రజల నుంచి వసూలు చేసి కడతామని చెప్పండి. ఫ్రీ ఇస్తామన్నారు కదా. మీరు సాంకేతికంగా మీరు మీ యొక్క టోటల్గా మీకు ఉన్నటువంటి మేధాశక్తిని ఉపయోగించి, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి టెక్నికల్ మాట్లాడుతూ ఉంటే వాస్తవాలే ఉంటాయి. హరీష్ రావు గారు తొందరగా ముగించండి, ఇతర పార్టీలకు కూడా సమయం ఇవ్వాలి. స్పీకర్ సార్ దయచేసి ఒక 30 నిమిషాలు కల్పించండి, మీ దయ ఉండాలి సార్. 10 నిమిషాల లోపల ముగించండి దయచేసి ప్లీజ్. ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం సార్, నా కోసం కాదు సార్. అధ్యక్ష, గౌరవనీయులు మంత్రి గారు జూపల్లి గారు ఒక విషయం అడిగారు. అధ్యక్ష, మీ హయాంలో అధ్యక్ష, ఇక నేను మళ్ళీ చెప్తేనేమో నా సబ్జెక్ట్ డీవియేట్ అయితే మళ్ళీ టైం కట్ అవుతుంది. దట్స్ మై ప్రాబ్లం. సో అధ్యక్ష, మేము మీ హయాంలో వచ్చిరాని నీళ్ల కోసం నీటి తీరువా వసూలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అయితే, నీటి తీరువాను రద్దు చేసి ఉచితంగా నీళ్లు ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. పాత నీటి తీరువా బకాయిలను రద్దు చేసినాం. ఈ రాష్ట్రంలో రైతులకు ఉచితంగా సాగునీరిస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, మంచినీళ్ళ విషయంలో గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడా ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదు. ఈ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా త్రాగునీరు గత 3 సంవత్సరాల నుంచి ఇస్తున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ఈరోజు అప్పులు ఎందుకోసం చేశారు, దేనికోసం వినియోగించారు, దానివల్ల కలిగిన ఫలితం ఏమిటి అనేటువంటిది ముఖ్యం అధ్యక్ష. తెచ్చిన అప్పులను ఎలా వినియోగించామనే దానిపై ఈ రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణ ఉంటుంది అధ్యక్ష. ఈ విషయం సగటు ఆర్థిక పరిజ్ఞానం కలిగిన వారిని ఎవరిని అడిగినా కూడా చెప్తారు. తెలంగాణ ప్రభుత్వ పరిమితికి లోబడి తెచ్చిన అప్పులను క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా ఉపయోగించి తద్వారా సంపద సృష్టించింది, రాష్ట్రానికి ఆస్తులను సమకూర్చింది అధ్యక్ష. ఇవాళ బీఆర్ఎస్ తెచ్చిన రుణాల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రుణాలతో సృష్టించిన ఆస్తుల గురించి కానీ, వాటి విలువ గురించి కానీ, తద్వారా పెరిగిన సంపద గురించి కానీ, పెరిగిన తలసరి ఆదాయం గురించి మాట్లాడకపోవడం వారి కుట్రపూరిత వైఖరికి నిదర్శనం అధ్యక్ష. ఈ వైఖరిని ప్రజలు కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. గుమ్మి నిండా వడ్లు ఉండాలి, గూటమూల పిల్లలు ఉండాలంటే ఎట్లా అధ్యక్ష? ఇదేం థింకింగ్ అధ్యక్ష? తెచ్చిన ప్రతి పైసా భవిష్యత్ ప్రయోజనాల కోసం పెట్టుబడి పెట్టినాం. గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష. అత్యధిక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను ఖర్చు చేసి సామాజిక ఆస్తులను ఇవాళ ఈ రాష్ట్రం కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సమకూర్చింది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినాడు పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒక విధ్వంసమైన రాష్ట్రాన్ని, కరెంటు చక్కగలేని రాష్ట్రాన్ని, తాగునీళ్లు చక్కగలేని రాష్ట్రాన్ని, సర్కారు తుమ్మలు మొలిచిన చెరువులు, తెగిన కట్టలు, శిథిలమైన తూములు, అలుగులు, ప్రాజెక్టులు లేక, సాగునీరు లేక, బోరుబావులే దిక్కైన రాష్ట్రాన్ని, భూగర్భ జలాలు అడిగంటి 600 ఫీట్లు బోరు వేసిన చుక్క నీళ్లు పడని రాష్ట్రాన్ని, ఉపాధి లేక జనం వలసబాటిన పట్టిన రాష్ట్రాన్ని ఒక దరికి చేర్చాలంటే, ప్రజల కన్నీళ్లు తుడవాలంటే దానికి ఎంత నిబద్ధత ఉండాలి, ప్రజల మీద ఎంత మమకారం ఉండాలి, ఎంత తపన ఉండాలి, ఎంత తపస్సు చేయాలి, ప్రజల శ్రేయస్సు కోసం, అభివృద్ధి యజ్ఞం కోసం నిధులు సమీకరిస్తే ఇది తప్పైతుందా అధ్యక్ష? క్యాపిటల్ ఎక్స్పెండిచర్తో ఇవాళ సంపద సృష్టించినాం అధ్యక్ష. తెచ్చిన పైసలతో సాగునీటి ప్రాజెక్టులు కట్టినాం. పడావు పడ్డ బీడు భూముల్లో నదీ జలాలు మలిపినాం.
నీరు పల్లె మెరుగు అని అవహేళన చేసిన ఆనాటి కాంగ్రెస్ నాయకులు నోళ్లు మూతపడేలా నీళ్లను ఎత్తిపోసినాం. విధ్వంసమైన చెరువులను పునరుద్ధరించినాం. చెరువులకు ప్రాజెక్టులను అనుసంధానం చేసినాం. నీటి నిల్వ సామర్థ్యం పెంచినాం. భూగర్భ జలాలు పెంచినాం. భూమికి బరువయ్యేంత పంట పండేలా చేసినాం. రైతుల గుండెల్లో ఎనలేని భరోసా నింపినాం. తాగునీటి కోసం బిందె మీద బిందె పెట్టుకొని మైళ్ళ దూరం నడుస్తున్న ఆడబిడ్డల ఆవేదన తీర్చినాం. నడింట్ల నల్లాలు పెట్టి శుద్ధి చేసిన నదీ జలాలను తాగునీరుగా అందించినాం. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి పెంచినాం. పంపిణీ వ్యవస్థల్ని బలోపేతం చేసినాం. నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా వ్యవసాయానికి అందించినాం. కొన్ని రంగాలకు నిరంతరాయం, అన్ని రంగాలకు కూడా నిరంతరాయ విద్యుత్ సరఫరా చేసినాం. క్రాప్ హాలిడేలు, పవర్ హాలిడేలు లేకుండా చేసినాం. రహదారులు, బ్రిడ్జిలు, భవనాలు, జిల్లా కలెక్టరేట్లు, మెడికల్ కాలేజీలు, పాఠశాలల మీద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినాం. తెలంగాణ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు నిర్మించినాం. అధ్యక్ష, ఇవాళ ఏం విజయాలు సాధించినామో అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అధ్యక్ష, ఇవాళ పంటల విస్తీర్ణం 2014-15లో 1,31,00,000 ఎకరాలు కాగా 2022-23 నాటికి 2,08,67,000 ఎకరాలకు చేరింది. అధ్యక్ష, అంటే 59% పెరిగింది. అధ్యక్ష, పంట దిగుబడి అన్ని రకాల పంటలు కలిపి ఆ రోజు 1,00,000 మెట్రిక్ టన్నులు